క్రిస్మస్ అంటే ఏమిటి? ఆ పండుగ రోజు ఏం జరిగింది? ఆ పండగ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ విషయాలు చాలా సులువుగా అర్థం చేసుకోవటానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పబోయే విషయాలు మత్తయి సువార్త మరియు లూకా సువార్త ఆధారంగా మీరు చూడవచ్చు. నేటికి 2025 సంవత్సరాల క్రితం ఆ దేవలోకంలో నుండి ఒక దేవదూత ఈ భూమి మీదకు ఇస్రాయేల్ దేశంలో భూమికి నట్టనడుమ ఉన్నటువంటి సెంటర్లో ఉన్న ఇస్రాయేల్ దేశంలోనికి నజరేతు అనే గ్రామంలో దావీదు కుటుంబంలో యోసేపు అనే వ్యక్తికి ప్రదానము చేయబడినటువంటి మరియా అనే కన్య యొద్దకు ఆ దేవదూత వచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ సందేశం యొక్క ఉద్దేశం కొంచెం గ్రహించటం కోసం అంతకుముందు ఉన్నటువంటి చరిత్రను కూడా నేను కొంచెం చెప్తాను. ఇస్రాయేల్ దేశంలో, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో, ఇదే దేశం గురించి మనం చెప్పేది. ఈ దేశంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రతినిధి లేదా ప్రవక్త ఎవరో ఒకరు ఉండేవారు. వారు దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజలకు తెలియజేసేవారు. ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా సందేహం వచ్చినప్పుడు, ఏ బాటలో నడవాలి, ఏం చేయాలి అనే ఒక మీమాంస ఏర్పడ్డప్పుడు ఆ ప్రవక్త వారికి దిశానిర్దేశం చేసేవాడు. ఎప్పుడు కూడా అలాంటి ఒక ప్రవక్త ఉండటం సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ 400 సంవత్సరాలుగా వాళ్లకు ఎటువంటి ప్రవక్త లేడు. వాళ్లకు 400 సంవత్సరాలుగా దేవుని యొద్ద నుండి వారికి ఎటువంటి సందేశము, సమాచారము రావట్లేదు. ఇటువంటి ఒక కరువు పరిస్థితి. ఒక విధంగా దేవుని ప్రజలు దేవుని యొక్క ఉపదేశం పొందుకోకుండా, దేవుని ఉపదేశం అందక వారు బాధపడుతున్నటువంటి స్థితి. ఇంకా అంతేకాదు, ఆ కాలంలో ఇశ్రాయేల్ దేశము రోమా ప్రభుత్వ పాలన కింద ఉంది. ఏ విధంగానైతే భారతదేశం ఒక కాలంలో 200 సంవత్సరాలు పరాయి పాలన కింద మనం ఉన్నామో, బ్రిటిష్ వాళ్ళ కింద, ఈ ఇజ్రాయెల్ దేశం కూడా ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం యొక్క పాలన కింద ఉంది. కాబట్టి 400 సంవత్సరాల నుండి వారికి దేవుడి నుండి ఎటువంటి సందేశం లేదు, ఉపదేశం లేదు. ఇది మలాకి గ్రంథము తర్వాత మత్తయి సువార్త ముందు ఆ మధ్య భాగం దాదాపుగా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్, ద డార్క్ ఏజ్. ఆ కాలంలో దేవుడు ఎటువంటి సందేశము, లేఖనాలు అప్పుడు రాయబడలేదు. ఇటువంటి ఎడారి వంటి, కరువు వంటి, దేవుని వాక్యము దొరికినటువంటి ఆ సమయంలో దేవదూత పంపబడ్డాడు. అది కూడా ఇశ్రాయేల్ దేశం రోమా ప్రభుత్వ పాలన క్రింద ఉన్నప్పుడు. ఈ పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి ఒక సందేశం వచ్చిందంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఈజిప్ట్ దేశంలో కూడా వీళ్ళు బానిసలుగా ఉంటుంది. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలకు ముందు ఆ పరిస్థితి ఉండే. అప్పుడు కూడా 400 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఒక ప్రవక్తను మోషేను లేపాడు, అతన్ని పంపించాడు. అతని ద్వారా ఆ దాసగృహంలో ఉన్న ఐగుప్తుల నుండి, ఈజిప్టు నుండి ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశానికి 6 లక్షల పైచిలుకు కాల్బలము ఆ రోజు ఈజిప్టు నుండి ఇజ్రాయెల్ దేశానికి రావటం జరిగింది. 400 సంవత్సరాల దాసగృహం తర్వాత ఇప్పుడు కూడా 400 సంవత్సరాలు వారికి ఎటువంటి సందేశము, ఎటువంటి ఇన్కమింగ్ కాల్స్ దేవుని దగ్గర నుండి లేవు. ఒక ప్రవక్త ఉండి వాళ్ళకు దేవుని వాక్కును వారికి చెప్పేవారు లేరు. ఈ సమయంలో దేవుని వాక్యం, దేవుని దూత ఈ భూమి మీదకి వచ్చాడు. సర్వసాధారణంగానైతే ఇశ్రాయేల్ ప్రజలు ఎగిరి సంతోషించి గంతులెత్తే సందర్భం. ఎందుకు? దేవుడు మమ్మల్ని విడిపించబోతున్నాడు, మాకు స్వతంత్ర పరిపాలన ఇవ్వబోతున్నాడు, మమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడని ఆనందించాలి. కానీ ఆ దేవదూత ఈ ఇశ్రాయేల్ ప్రజల యొక్క విముక్తి కోసం కాదు, పరాయి పాలన నుండి విముక్తి గురించి కాదు, అంతకంటే బృహత్కరమైన గొప్ప కార్యం కోసం ఆయన పంపబడ్డాడు. వచ్చింది కూడా ఆనాడున్నటువంటి ఇశ్రాయేల్ యొక్క రాజు కానీ, లేకపోతే ప్రధాన యాజకుడి వద్దకు కానీ, అలా కాకుండా యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మ యొద్దకు
ఆ దేవదూత పంపబడ్డాడు. ఇక్కడ మరొక విషయం చెప్తాను. దేవుడు ఎప్పుడైనా తన బిడ్డలతో, తన ప్రజలతో మాట్లాడాలనుకుంటే కొన్ని పద్ధతులను ఆయన పాటించేవాడు. ఆ విధంగా ఆయన మాట్లాడేవాడు. బాగా ప్రసిద్ధి, చాలా కీలకమైనటువంటిది బైబిల్ నుండి దేవుడు మాట్లాడుతుంటాడు. ఉదాహరణకు దేవుడు ప్రవక్తలను ప్రేరేపించగా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు దేవుడు చెప్పాలనుకున్న విషయాన్ని, దేవుని యొక్క సందేశాన్ని గ్రంథస్థం చేశారు. అలా గ్రంథస్థం చేయబడినటువంటి వచనాలే, వాక్కులే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దీనిని 15 నుండి 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తలు, కొన్ని దేశాలలో ఉన్న వాళ్ళు దీన్ని రాశారు. సో ఇది దేవుడు ప్రేరేపించి ఆ ప్రవక్తలను వాడుకొని తాను ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి దేవుని మాటలు అక్కడ రాయబడినాయి, లిఖితం చేయబడ్డాయి, శాసనాలుగా చేయబడ్డాయి. మాటకు అదే రాయబడ్డదానికి, మాట కంటే కూడా రాయబడ్డదానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసమే నీ వాక్యమును నువ్వు గొప్ప చేసిదివని కీర్తనకారుడు అంటాడు. ఆయన మాట కంటే ఆయన వాక్యానికి ఎక్కువ గొప్ప చేశాడు. మనం కూడా వ్యవహారికంగా ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఒక అగ్రిమెంట్ చేసుకుంటే, ఎంఓయూ చేసుకుంటే, అప్పుడు దానికి ఉండే లీగాలిటీ వేరు, నోటి మాటతో చెప్పిన దానికి లీగాలిటీ వేరు. సో ఇక్కడ దేవుడే లీగాలిటీ చేశాడు అనమాట ఆయన ఉద్దేశాలు. కాబట్టి దేవుడు ఈ బైబిల్లో నుండి మాట్లాడతాడు. బైబిల్ చదువుతుంటే అందులో నుండి మాట్లాడతాడు. బైబిల్ని ధ్యానం చేస్తుంటే అందులో నుండి మాట్లాడతాడు. బైబిల్ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అందులో నుండి మాట్లాడతాడు. బైబిల్ వాక్యాన్ని తర్కిస్తూ ఉంటే, ఇతరులతో విచారణ చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే దేవుడు తన విషయాన్ని, తన వాక్యాన్ని బైబిల్లో నుండి మాట్లాడతాడు. ఇదొక పద్ధతి. ఇది కాకుండా దేవుడు కళల రూపంలో, దర్శనాల రూపంలో మాట్లాడటం కూడా ఆనవాయితీ. యోసేపు యొద్దకు ఒక కళ వచ్చింది. ఆయన నిద్రలో ఉండగా ఆ కళ తనకు కనిపించింది. ఆ కళలో ఉన్నట్లుగా జరగబోతుంది అని. సూర్యచంద్ర నక్షత్రాలు, 12 నక్షత్రాలు, సూర్యచంద్రులు ఆయనకు నమస్కరించేట్లుగా కళ వచ్చింది. ఇది జరగబోతుంది అని దేవుడు బయలుపరిచాడు. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుకునే దానిలో కళలు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి. కళలు, అదేవిధంగా దర్శనాలు. కళలేమో మనం పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి. దర్శనాలేమో మనం కళ్ళతో తెరిచి చూస్తుండగా ఆ చిత్రాలు కనబడితే దానిని దర్శనం అంటారు. ఇది ఒక పద్ధతి. ఇవి కాకుండా దేవుడు మెల్లనైన స్వరంతో ఏలియాతో మాట్లాడాడు. చల్లపూట ఆదాము అవ్వలతో మాట్లాడాడు. అంటే దేవుని స్వరం వినిపిస్తుంది. అదేవిధంగా అబ్రహాం దగ్గరికి దేవుడే దిగొచ్చి మాట్లాడాడు. ఇది ఒక పద్ధతి. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. ఇవి కాకుండా దేవుడు మాట్లాడే మరొక ప్రక్రియ, పద్ధతి ఏంటంటే దేవుడు ప్రేరేపించి మాట్లాడతాడు. ఎవరితోనైనా ఒక సందేశాన్ని పంపించి మాట్లాడతాడు. ఉదాహరణకు దావీదు దగ్గరికి నాతాను పంపించాడు. దావీదుతో చెప్పాలనుకున్న విషయాన్ని నాతాను ద్వారా చెప్పించాడు, ఒక మెసెంజర్ని పంపడం. అదేవిధంగా ప్రేరేపించి మాట్లాడు. కోరేషు దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ఆయన అంటాడు దేవుడు నన్ను ప్రేరేపించాడని. అంటే ప్రేరేపించాడు అంటే ఇంతకుముందు చెప్పిన ఏ రూపంలో కూడా దేవుడు మాట్లాడలేదు. అంటే ఒక మెసెంజర్ని పంపటం కానీ, ఒక కళ కానీ, ఒక దర్శనం కానీ కాకుండా ఇలా తన లోపల ఉన్నటువంటి తనకే ఒక ఆలోచన పుట్టింది. అది తన ద్వారా పుట్టింది కాదు సుమా, అది దేవుడే ప్రేరేపించాడు అని ఆయన అంటున్నాడు. దీనినే ఈ యొక్క దేవుడు మాట్లాడే పద్ధతులు మనకు గుర్తుండడం కోసం వ్యవహారికంగా ఈనాటి కాలంలో మనం చెప్పుకోవాలంటే ఈ విధంగా చెప్పచ్చు. దేవుడు బైబిల్ని రాపించిన విధానాన్ని ప్రాంప్ట్ చేస్తే, దేవుడు ప్రాంప్టింగ్ చేస్తుంటే ప్రవక్తలు రాశారు. అదేవిధంగా దేవుని స్వరాన్ని వినపడటము, దీన్ని ఆడియో మెసేజ్తో పోల్చవచ్చు. దేవుడు తమ దగ్గరికి వచ్చి ఆ దర్శనాన్ని చూసినట్లయితే, దర్శనం కానీ కళ కానీ, ఇది వీడియో మెసేజ్తో పోల్చవచ్చు. దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వీడియో మెసేజ్ లాంటిది. అదేవిధంగా ఈ ప్రేరేపించి చెప్పేదాన్ని, దీన్ని 6th సెన్స్ అని మనం చెప్పవచ్చు. అందరికీ 6th సెన్స్ అనేది ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు మనకు సిక్స్త్ సెన్స్ నుండి వస్తాయి. అంటే దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు సిక్స్త్ సెన్స్ ద్వారా. దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి ఒక ఛానలే సిక్స్త్ సెన్స్. దేవుడు ఆ విధంగా కోరిస్తో మాట్లాడాడు, నీతో మాతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాలలో ఈ మధ్య బాగా ట్రోల్స్ గురి అవుతూ ఉంటాయి కొన్ని వీడియోలు, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెబితే. కానీ ఇది సాధారణమైనటువంటి ఒక విషయమే, ఒక ప్రక్రియనే. దేవుడు ఎలా మాట్లాడాడు అంటే సిక్స్త్ సెన్స్ నుండి ఒక ఆలోచన పుట్టించి అది ఆయన కలిగజేసి మాట్లాడడం అనేది. మీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మీరు గమనిస్తున్నారో గమనించట్లేరు. చాలా సందర్భాల్లో గమనిస్తుంటారు, దేవునితో సహవాసం చేసే వాళ్ళకి ఆ యొక్క ప్రాంప్టింగ్, ఆ యొక్క సిక్స్త్ సెన్స్ మనకు అర్థమవుతుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రక్రియలు కాకుండా దేవుని దగ్గర నుండే ఒక దేవదూత రావడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఏదో ఒక చిన్న పని ఉందనుకుందాం. ఒక కంపెనీలో ఒక ఉద్యోగం కావాలి తన బంధువుకు, స్నేహితుడికు. ప్రధానమంత్రి అంతటి వాడు వాళ్ళ బంధువుకి, వాళ్ళ బ్రదర్కో సిస్టర్కో ఉద్యోగం కావాలని ఒక వ్యక్తికి చెప్పాలనుకోండి. తను జస్ట్ ఫోన్ చేసి చెప్పినా, కబురు చెప్పి పంపించినా, వాస్తవంగా వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుంది. నేను ప్రధానమంత్రి వాళ్ళ నరేంద్ర మోడీ వాళ్ళ కజిన్ని, నేను ప్రధానమంత్రి గారి కజిన్ అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా జాబ్ ఇస్తారు. ఒకవేళ అవసరమైతే ప్రధానమంత్రి గారి జోక్యం చేసుకుని ఒక ఫోను, ఒక మెసేజ్, ఒక వాట్సాప్ చేసినా వాళ్ళు తప్పకుండా ఇస్తారు. కానీ ఒకవేళ ఆ యొక్క ఉద్యోగం చాలా తప్పనిసరి, చాలా ఇంపార్టెంట్ అయితే, ఇది తప్పనిసరి మిస్ కావద్దు అనుకుంటే ఏం జరుగుతుందంటే, ప్రధానమంత్రి గారి యొక్క సెక్రటరీ అక్కడికి వస్తే ఎంత ప్రియారిటీ ఉంటుంది, ఎంత సీరియస్నెస్ ఉంటుంది, ఎంత ఆవశ్యకమైతే సెక్రటరీ వచ్చుంటాడు అని అర్థం చేసుకొని ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ప్రధానమంత్రి సెక్రటరీ వచ్చాడంటే దాని యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది కదా. అలాగే దేవుడు మాట్లాడే విధానాలు అవన్నీ పక్కకు పెట్టి దేవుని దగ్గర నుండి, ఈ విశ్వ సామ్రాజ్యము, ఈ విశ్వ రాజధాని నుండి, దేవుని ఆఫీస్ నుండి ఒక మెసెంజర్, ఒక సందేశహరుడు అక్కడి నుండి వస్తే ఆ విషయం ఇంకెంత ప్రాముఖ్యమైనదై ఉంటుందో ఆలోచన చేయండి. ఇంతకు ఆ దేవదూత తీసుకొచ్చినటువంటి అంత ప్రాముఖ్యమైన సందేశం ఏమై ఉంటుంది? ఏం తీసుకొచ్చాడు ఆ దేవదూత? ఇది మనం చూద్దాం. ఆ దేవదూత తీసుకొచ్చినటువంటి సందేశం మరియమ్మతో అంటాడు, అమ్మా, నువ్వు గర్భవతి అవుతావు. ఇవి ఒక అసాధారణమైనటువంటి విషయాలు. అసాధారణంగా రీతిగా దేవుని దగ్గర నుండి సందేశం వచ్చింది. ఆ తీసుకొచ్చిన సందేశం కూడా చాలా అసాధారణమైనది. ఏంటంటే, నువ్వు గర్భవతి అవుతావు, కన్యకవు, నువ్వు గర్భవతి అవుతావు. ఆమె అన్నది అప్పటికి, ఇది ఎలాగో జరుగును, నాకు పెళ్ళి కాలేదు, నాకు ఏ పురుషుడు నాకు తెలీదు, అలాంటప్పుడు నాకు ఇది ఎలాగో జరుగును అని. చాలామంది ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ కూడా ప్రశ్నలు వేస్తుంటారు, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. వాస్తవమే, ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యం, ఇది ఎప్పటికీ జరగదు. ఉదాహరణకు మన దగ్గరే ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉన్నదనుకుందాం. వెళ్ళండి అక్కడికి. అనేక సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. మీరు అక్కడ తీసుకెళ్ళి ఏదైనా జంటను తీసుకెళ్ళి వీళ్ళకు సంతానం కలగట్లేదు అన్నాం అనుకోండి, వాళ్ళు అన్నీ పరీక్షించి, ఆ స్త్రీ పురుషులను పరీక్షించి, పురుషుడి యొక్క స్పెర్మ్ కౌంట్ని, స్త్రీ యొక్క అండాన్ని సరైన ఆరోగ్య దశలో ఉన్నాయా లేవా, ప్రతి నెల క్రమంగా అండం విడుదలవుతుందా లేదా వాళ్ళు పరీక్షించి చూసి, సాధారణ ప్రక్రియలోనే వారు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంటే టాబ్లెట్స్ రూపంలోనూ ఏ విధంగా చేస్తారో. ఒకవేళ అలా కాని పక్షంలో ఇంకేదైనా అవంతరాలు ఉంటే ఆ యొక్క అండంను, ఈ యొక్క స్పెర్మ్ని రెండింటిని ఫలదీకరింపచేసి అండాశయంలో ప్రవేశింపబెడతారు. ఇది ఒక IVF ప్రక్రియ. ఈ విధంగా చేస్తారు. ఒకవేళ ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ IVF సెంటర్కి మనం వెళ్ళి 2 జంటలను తీసుకెళ్ళి వీళ్లకు సంతానాన్ని కలగచేయండి అని చెప్పి, వీళ్ళకు ఈ యొక్క అండము లేకుండా, లేకపోతే ఆ స్పెర్మ్ లేకుండా మీరు తల్లి చేయమంటే ఎంత పెద్ద IVF కేంద్రమైనా వాళ్ళు చెయ్యలేరు, చెయ్యజాలరు. ఇది అసాధ్యము. మనుషులకి ఇది అసాధ్యము.
ఎందుకంటే బేసిక్ ఎలిమెంట్స్ లేకుండా చేయటం కష్టం, అసాధ్యం. కానీ దేవుడు అనగానే సర్వసాధారణంగా ప్రపంచమంతా అన్ని మతాలు అంగీకరించే ఒక నిర్వచనం ఉంది. దేవుడు అంటే ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఆయనకు జ్ఞానం లేదనుకోండి, A+B² అంటే ఏంటి అంటే ఆయనకు తెలియదు అనుకోండి, అప్పుడు ఆయన దేవుడు అవ్వడు. ఎందుకంటే ఆయనకు జ్ఞానం లేదు. మనుషులకున్న జ్ఞానమే లేదంటే ఇక మనుషులకు తెలియని విషయాల జ్ఞానం ఏముంటుంది? కాబట్టి సర్వజ్ఞాని కానివాడు దేవుడుగా ఉండడానికి అనర్హుడు. దేవుడు అంటేనే ఆయన సర్వజ్ఞాని, అంతేకాదు దేవుడు అంటేనే ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయన సామర్థ్యం ఉన్నవాడు, విశ్వంలో అన్నిటికంటే శక్తి కలిగిన వాడు, ఆయన శక్తిని మించి ఎదిరించే శక్తి ఏది లేనివాడు. అటువంటి శక్తివంతుడు, సర్వశక్తివంతుడు ఆయన శక్తి ముందు అన్ని దిగదిడుతాయి. అలాంటి వాడే దేవుడు అవుతాడు. అదేవిధంగా సర్వవ్యాపి అయిన వాడే దేవుడు అవుతాడు. ఈ యొక్క లక్షణాలను మనం గుర్తుంచుకోవాలి దేవుడు అంటే. కాబట్టి ఇక్కడ మరియమ్మతో అనేది ఏమంటున్నాడు అంటే దేవదూత, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి నువ్వు గర్భవతి అవుతావు. అదేవిధంగా బైబిల్లో నుండి మనం దేవుని గురించి తెలుసుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి, అవి గ్రహించాలి. ఏంటి? వాస్తవానికి దేవుని గురించి అనేక మంది ప్రవక్తలు లేదా చాలామంది భక్తులు ఆయన గురించి తపస్సు చేసి ఆలోచన చేసి బాగా దేవుని వర్ణిస్తూ కీర్తిస్తూ ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తూ చాలా గ్రంథాలు రాశారు. అవన్నీ గొప్పవే, సంతోషం. కానీ దేవుడే తన గురించి చెప్పిన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని గురించి 2 విషయాలు చెబుతుంది. మొట్టమొదటిది, ఆయన శూన్యములో నుండి సమస్తము కలగచేసినవాడు. శూన్యంలో నుండి ఏమి లేదు, లేని దాంట్లో నుండి సమస్తము చేశాడు. ఆ దేవుడు బైబిల్ చెప్తున్న పరిచయం చేస్తున్న దేవుడు లక్షణాలు ఏంటంటే ఆయన శూన్యంలో నుండి సమస్తము చేయగలడు. అంతేకాదు, అలాగే చేశాడు. ఈ సృష్టిని అంతా చేసేటప్పుడు, ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలు ఇవన్నీ చేసేటప్పుడు ఒక పదార్థంలో నుండి చేయలే. ఆయన కలుగును గాక అంటే ఏమీ లేని దశలో నుండి, శూన్యంలో నుండి ఇవన్నీ కలిగాయి. రెండోది, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. ఇప్పుడు లేవు, అక్కడ లేవు, ఎక్కడ లేవు, లేని దాన్ని దేవుడు పిలిస్తే వస్తుంది. ఇప్పుడు ఓ పుస్తకం ఉంది ఇక్కడ, ఈ పుస్తకాన్ని ఇది వచ్చును గాక అని నేను అన్నాను అనుకోండి, అది రాదు, రాదు. ఈ పుస్తకమే లేదు అనుకోండి, దేవుడు పిలిస్తే లేకున్నా ఆ పుస్తకం వస్తుంది. అంటే దేవుని యొక్క మాటకు ఆ శక్తి ఉంది. దేవుని మాటకు సృష్టి చేసే సృజనాశక్తి ఉంది. లేని దానిని దేవుని మాట, వాక్యము అది కలగజేస్తుంది. దేవుడు అంటే అది. దేవునికి శూన్యంలో నుండి సమస్తం చేసినవాడు. ఆయన నోటి మాట చేత లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. కాబట్టి ఇప్పుడు మరియమ్మను చూసి, మరియమ్మ గర్భంలో, ఆ గర్భాశయం లోపల కలుగును గాక అంటే ఒక శిశువు కలుగుతుంది. ఆయనకు బేసిక్ ఎలిమెంట్స్ అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఆ యొక్క కొంతమంది అపోహ, మరియమ్మ యొక్క ఆ అండానికి కావలసినటువంటి ఎలిమెంట్ని దేవుడు క్రియేట్ చేసి, అప్పటికప్పుడు లేని దాన్ని క్రియేట్ చేసి ఆమెను గర్భవతిని చేశారు అంటే ఆ విధంగా ఆమె గర్భవతి అయిందని కొంతమంది అనుకుంటున్నారు. అది తప్పు. దేవుడు మరియమ్మ అండాన్ని కూడా వాడుకోలేదు. ఏం చేశాడంటే, ఏ విధంగానైతే ఏదోని తోటలో ఆదామును చేశాడు. ఎలా చేశాడు ఆయన? ఈ బేసిక్ ఎలిమెంట్స్తో చేశాడా? అప్పుడేమి ఏ శుక్రకణము, ఏ అండం లేదుగా, వాటిని కల్పించి చేయలే కదా. ఎలా చేశాడు? ఒక మట్టి ముద్దను చేసి ఆయన ఊదగానే ఆ మట్టి ముద్ద మనిషి బొమ్మలాగా, మనిషిలాగా లేచి నిలబడ్డాడు, మనిషి అయి కూర్చున్నాడు. ఆయన మాటకు, ఆయన వాక్కుకు అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఏమీ లేని ఈ బేసిక్ ఎలిమెంట్స్ లేకుండానే ఆదామును చేశాడు. ఇప్పుడు మరియమ్మ గర్భంలో కూడా ఈ బేసిక్ ఎలిమెంట్స్ ఏవి లేకుండానే ఈయనను చేశాడు. అందుకోసమే ఈయన పేరు కూడా, ఈ శిశువు పేరుకు అనగా అనేక పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువుకి. అందులో ఒకటి
కడపటి ఆదాము. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. కడపటి ఆదాము అనటంలో ఈ యొక్క సారూప్యత కూడా కనిపిస్తుంది. ఆయన బేసిక్ ఎలిమెంట్స్ లేకుండా మొదటి ఆదాము చేశాడు. రెండవ ఆదామును కూడా, కడపటి ఆదామును కూడా బేసిక్ ఎలిమెంట్స్ లేకుండానే దేవుడు చేశాడు. అయితే జరిగింది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ ఐవీఎఫ్ ప్రక్రియలో ఒకవేళ తల్లికి అండాశయంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే, గర్భసంచిలో ఏదైనా లోపము, ఆరోగ్యం సరిగా లేకపోతే మరొక తల్లి కడుపులో పెట్టి సరోగసి మదర్ ద్వారా వాళ్ళను తల్లించేయచ్చు. ఇక్కడ మరియమ్మ ఎవరంటే, మరియమ్మ బయోలాజికల్ మదర్ కాదు. బయోలాజికల్ మదర్ ఎప్పుడవుతుంది? ఆమె అండాశయాన్ని వాడుకొని ఆమె తల్లి అయితే అప్పుడు ఆమె బయోలాజికల్ మదర్ అవుతుంది. ఆమె బయోలాజికల్ మదర్ కాదు మరియమ్మ, కన్య అయిన మరియ ఆమె సరోగసి మదర్. అంటే దేవుడు కేవలము ఆమె గర్భమును మాత్రమే వాడుకున్నాడు. ఏ విధంగా అయితే శూన్యంలో నుండి సమస్తము చేసిన దేవుడు, కలుగునుగా కంటే ఆకాశ నక్షత్రాలను కలగజేసిన దేవుడు ఆమె యొక్క గర్భంలో నూతన పిండాన్ని కలగజేశాడు. ఇది ఒక అసాధారణ ప్రక్రియ. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ జరగనిది, ఎప్పుడు జరగబోనిది కూడా దేవుడు ఇక్కడ చేశాడు. ఇక రెండవ అసాధారణమైనది ఏంటంటే, దీనికంటే ఇంకా అసాధారణమైన విషయం అదేంటంటే, పుట్టబో కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. అంటే దేవుడే మానవ అవతారంగా వస్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దేవుడు అంటే ఎవరు? ఆయన సర్వవ్యాపి. ఈ విశ్వము ఈ యొక్క అంచు నుండి మరొక అంచుకు మనం వెళ్ళడానికి ఎప్పటికీ సాధ్యం అవ్వదు. ఒకవేళ కాంతి సంవత్సరంతో సమానంగా మనం ప్రయాణం చేసినా కూడా కొన్ని కోట్ల బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా మనం ఆ అవతల అంచుకు మనం చేరము. ఎందుకంటే విశ్వము మనం ప్రయాణం చేసే కాంతి వేగం కంటే ఎక్కువగా అది వ్యాప్తి చెందుతుంది, విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద విశ్వం ఎక్కడుందయ్యా అంటే, ఈ విశ్వమంతా దేవునిలోనే ఉంది. అంటే దేవుడు ఈ విశ్వము కన్నా ఇంకా పెద్దవాడు. మరి అంత పెద్ద దేవుడు ఇప్పుడు ఒక నలుసులాగా మరియమ్మ గర్భంలోనికి ఆయన రాబోతున్నాడు. ఇది ఇంకా అసాధ్యం. వాస్తవంగా కన్య గర్భవతి కావడం పెద్ద అసాధ్యమేం కాదు. దేవుడు తలుచుకుంటే మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి అది సాధ్యం. ఆయనకు ఒక చిన్న మాటతో సమానం ఆయన చేయాలనుకుంటే. కానీ దేవుడే మానవుడిగా దిగి రావటం అనేది అది ఇంతకుముందు ఎప్పుడు జరగని, అది ఊహించలేనటువంటి చాలా చాలా గంభీరమైనటువంటి, అసాధ్యాలకే అసాధ్యమైనటువంటి కార్యం. కానీ దేవుడు ఇది చేశాడు. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే, రెండు అసాధారణ క్రియలు జరిగిన, అసాధారణ సంఘటనలు జరిగినటువంటి ఒక అసాధారణ పండుగే క్రిస్మస్. ఇంతకు క్రిస్మస్ వలన ఏం జరిగింది? ఎందుకు అంత అసాధారణ సంఘటనలు జరిగాయి? దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇశ్రాయేల్ దేశము రోమా ప్రభుత్వ పాలన కింద ఉంది. వాళ్ళందరూ స్వతంత్రం కోసం చూస్తున్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు మానవ అవతారంతో వచ్చినప్పుడు వీళ్ళకి జరిగినటువంటి ప్రయోజనం ఏంటో ఆ దేవదూత చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ వచనాలను ఆయన ఎక్కడి నుండి కోట్ చేశాడు? కన్యక గర్భవతి కుమారునికి అంటుందని ఇంతకుముందు నేను చెప్పినట్లుగా యెషయా గ్రంథము 7వ అధ్యాయం నుండి ఆ దేవదూత కోట్ చేసింది. ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే, దైవ గ్రంథంలో నుండే మాట్లాడతాడు. మరియమ్మతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశం, ఆ సందర్భం, కన్యక గర్భవతి కుమారునికి అంటుందనే వచనం క్రీస్తుకు పూర్వము, ఆయన పుట్టడానికి ముందే, అవతరించడానికి ముందే 700 సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రాంప్ట్ చేస్తే ఆయన రాశాడు, లిఖితం చేశాడు, కన్యక గర్భవతి అవుతుందని. 500 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలకు పూర్వం మరొక ప్రవక్త చెప్పాడు, ఆయన ఈ యొక్క బెత్లెహేము అనే నగరంలో పుడతాడు అని. ఈ విధంగా ఆయన గురించి అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డవే, అవి జరుగుతూ వస్తున్నాయి. బైబిల్ అనేది అది ఆకాశము భూమి గతిస్తాయి, కానీ ఆయన మాటల్లో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదు. బైబిలు జరిగిపోయిన చరిత్రను, జరగనున్న చరిత్రను గ్రంథస్థం చేసింది. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు చేస్తున్న పనులను
బైబిల్ గ్రంథస్థం చేసింది. పిల్లారా, అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. దీనిలో నుండి దానివలన మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ నుండి దేవుడు మనకు చెప్తున్నటువంటి సందేశం ఏంటి? మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు మానవ అవతారం ఎత్తడానికి గల కారణం, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా, దేవునికి ఒక లక్షణం ఉంది, ఒక ప్రాముఖ్యమైన లక్షణం. దీన్ని మనం తెలుసుకోవాలి. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనంలో ఏమున్నదంటే, దుష్టుణ్ణి దేవుడు నిర్దోషి అని ఎంచడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఇది అసాధ్యం. ఇప్పుడు ఒక ఉప్పు ఉన్నదనుకోండి, ఉప్పు మన నోట్లో వేసుకుంటే అది ఉప్పగా మనకు ఉండాలి, ఉంటేనే అది ఉప్పు అవుతుంది. అది కనుక తీయగా ఉన్నదనుకోండి, ఆ పదార్థం ఉప్పు కాదు. దాని గుణము, ఉప్పు యొక్క గుణము ఉప్పతనం ఇవ్వటం. సో ఆ గుణాన్ని అది కోల్పోతే అది ఉప్పే కాదు. ప్రతి పదార్థానికి ఒక గుణం ఉంటుంది, ఆ స్వభావానికి వ్యతిరేకంగా అది ఉండదు. దేవుడికి ఒక స్వభావం ఉంది, ఆయన కొన్ని గుణగణాలు ఉన్నాయి. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన ఒక పని చేయడు, అదేంటంటే దుష్టుడిని వాడు నిర్దోషి అని ఆయన ఎంచడు. ఇది అసాధ్యం. ఇంతకుముందు చెప్పినట్లుగా దేవదూత చెప్పింది ఏంటంటే, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. అంటే ఏంటి? దుష్టుడు, ఈ యొక్క పాపము, ఆదాము సంతానం, మనం ఎవరైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా, అందరూ ఈ ఆదాము అవల కుటుంబమే. ఇది సైన్స్ కూడా నిర్ధారించింది, ప్రూవ్ చేసింది. మానవులందరూ కూడా ఒక తల్లిలో నుండే వచ్చారు. ఆ మొట్టమొదటి తల్లి పేరు హవ్వ, ఆ తల్లి భర్త పేరే ఆదాం. ఆయనలో నుండే మనం అందరం వచ్చాం. కాబట్టి మనం అందరము ఆయన కుటుంబం. అయితే వాళ్ళు చేశారు ఒక పొరపాటు, వాళ్ళు ఒక తప్పు చేశారు, వాళ్ళు దుష్టులయ్యారు, పాపులయ్యారు. వారి సంతానంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపములో బంధింపబడి ఉన్నారు. ఇంతకుముందు రోమా ప్రభుత్వ పాలన కన్నా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క పాప బంధకం. దీని ద్వారా మరణం తర్వాత నరకము అనే శిక్ష ఉంది. దేవుడు ఏం చేయొచ్చు? దేవుడికి ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ దేవుడు చేయాలనుకుంటే వీళ్ళందరినీ తీసేసి ఇంకో కొత్త ఆదాము చేసి కొత్త భూమి, కొత్త ఆకాశం ఆయన చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. కానీ ఆయన అలా చేయదలుచుకోలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ అందులోకి మనం వెళ్ళట్లేము. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళను బాగు చేద్దాం అనుకున్నాడు. వీళ్ళు దుష్టులే, వీళ్ళు పాపం చేశారు, వీరు ఆజ్ఞను అతిక్రమించారు, వీరు మరణానికి పాత్రులు, మరణించారు, నరకానికి పోవాల్సిన వాళ్ళే. అయినా దేవుడు వీళ్ళని రక్షించాలి అని ఈ భూమికి వచ్చాడు. ఎలా రక్షిస్తాడు? దానికే ఈ దోషానికి పరిహారం ఏదైతే ఉందో తాను చెల్లిద్దామనుకున్నాడు. ఈ క్రిస్మస్ రోజు జరిగింది ఏంటంటే, ఆ దోష పరిహారానికే ఆ ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు మరియమ్మ గర్భంలోనికి ఆయన వచ్చాడు. ఆ దోష పరిహారం ఏంటి? ఈ దోషాన్ని కొట్టివేయడానికి మామూలుగా మన దేశంలోనూ ఆ మాటకు వస్తే ప్రాచీన మతాలన్నిటిలోనూ దేవుడు అని వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పని చేసేవాళ్ళు. వారు ఏంటంటే, ఏదైనా ఒక మేకను కానీ, ఒక ఎద్దును కానీ, ఏదైనా గొర్రెను కానీ ఒక కోడిని కానీ వాళ్ళు బలి ఇచ్చి, మా యొక్క ఈ నిర్దోషమైన రక్తంను నువ్వు స్వీకరించి మా తప్పులను క్షమించు అని వారు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ బలిని చేసేవారు. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఈ జంతువులను బలి ఇవ్వటం అనేది మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పేపర్లో, కర్ణాటకలో కూడా వచ్చింది, మనిషిని కూడా బలిచ్చారు. బాగుండాలని ఒక మనిషిని వాళ్ళు బలిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బలుల ద్వారా మానవులపై ఉన్నటువంటి దోష శిక్ష, అంటే ఆదాము సంతానం అంతటికి ఉన్న దోష శిక్ష తొలగించగలిగితే దేవుడు వాటిని యాక్సెప్ట్ చేసేవాడు. కానీ వాటి ద్వారా అది ఆ విముక్తి అనేది జరగదు. దాని కొరకు ఏం కావాలంటే, పరిశుద్ధమైన, లోపము లేని, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం కావాలి. ఈ రక్తం కావాలంటే దాని ద్వారా మానవులందరూ క్షమించబడతారు. దోషం జరిగింది,
ఈ దోషానికి పరిహారము ఇది వెల. ఈ వెల చెల్లిస్తే ఆ యొక్క పాపము పరిహారం అవుతుంది. అప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. మరణ ఛాయలో ఉన్న మనం చీకట్లోకి వచ్చేస్తాం, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చేస్తాం. మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోకి వస్తాం. కానీ మరి మన యొక్క దోష శిక్షను, ఆ పరిహారాన్ని ఎవరు చెల్లించగలుగుతారు? ఎక్కడుంది? పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ఎడ్లలో, గొడ్లలో, పశువుల్లో, పక్షుల్లో ఉన్నదా? లేదు. అవి కూడా చచ్చిపోతాయి. అవి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి జంతువులే. మరణానికి లోబడేటువంటి ఆ రక్తము ద్వారా మనకు జీవం ఎలా కలుగుతుంది? మరణమే లేని, నాశనమే లేని రక్తము ద్వారానే సాధ్యం. అయితే దేవుని స్వరక్తం యేసులో ఉన్నది. ఆయనలో నాశనం లేని జీవము ఆయన రక్తంలో ఉన్నది. దేవుని రక్తం కాబట్టి, ఆయనకు నాశనం లేని రక్తము కాబట్టి, ఆ రక్తానికి మనల్ని విమోచించడానికి కావాల్సినంత శక్తి దానికి ఉంది. వాస్తవానికి ఈ యొక్క బలులు, అర్పణలన్నీ కూడా జరగబోతున్నటువంటి, దేవుడే చేయబోతున్నటువంటి ఆ పుణ్య రక్తం కోసం సాదృశ్యం అన్నమాట. అవి జరగబోతున్నటువంటి దేవుడే ప్రజాపతి చేస్తున్నటువంటి ఆ బలికి ముంగుర్తి. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఈ విధంగా నిత్య శక్తి కలిగినటువంటి ఆ యొక్క రక్తము మన కోసం చిందించబడితే మనందరం విమోచింపబడతామని ఒక సందేశము ఈ యొక్క ఎడ్ల, మేకల బలుల ద్వారా మనకు అర్థమవుతుంది. అవి మనల్ని విమోచిస్తే బలి అవసరం లేదు, కానీ అవి మనం విమోచించలేవు. ఈ రక్తం ఎలా చిందిస్తున్నామో అలా పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తము చిందింపబడినప్పుడు మనకు విమోచన కలుగుతుందనే సందేశం ప్రపంచంలోని ప్రతి ప్రాచీన మతాలలో ఉంది. ఆ విధంగా హిందూ పురాణాల్లోనూ, వేదాల్లోనూ కూడా ఈ యొక్క రక్తం యొక్క ప్రస్తావన ఉంది. అందుకోసమే చాలా టెంపుల్స్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈ యొక్క రక్త ప్రోక్ష మనకు కనిపిస్తుంది. పశువులను బలివ్వడం అనేది మనకు కనిపిస్తుంది. పిల్లరా, దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం మనలను విడిపించడానికి, విమోచించడానికి, ఈ దోష శిక్షను తాను భరించి ఆ ప్రాయశ్చిత్తం చెల్లించడానికి. ఆ ప్రాయశ్చిత్తం వెల ఎంత ఉందో ఆ వెలనివ్వడం కోసం ఆయన దేవుడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని, చివరి రక్తబొట్టును దారపోయటం కోసం ఈ భూమి మీదకి వచ్చిన సంఘటన, సందర్భమే క్రిస్మస్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు నరావతారం ఎత్తాడు. అది ఈ లోకానికి క్రిస్మస్. అయితే ఎవరైతే యేసుక్రీస్తులోనికి వస్తారో, యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఆయన చేసినటువంటి ఆ అర్పణను, ఆ బలిని స్వీకరిస్తారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు ప్రభుత్వం వాళ్ళు రైతు రుణమాఫీ అని ప్రకటిస్తారు. అందరికీ, కొంతమంది రైతులకు రుణాలు తీసుకుని ఉంటారు. అయితే రుణమాఫీ అని ఆయన ప్రకటించగానే ఇక్కడ రుణమాఫీ జరగదు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి ఆ బ్యాంకు వెళ్ళి, నాకు ఈ రుణం ఉంది, ఈ రుణాన్ని మరి ఇప్పుడు మాఫీ చేయండి అని చెప్పి మనం స్పెషల్గా అర్జీ పెట్టుకుంటే అప్పుడు ఆ ప్రాంతానికి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిందంటే ప్రభుత్వము ఆ డబ్బులను మాఫీ చేసింది, కానీ ప్రభుత్వం కట్టింది. వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. రైతులు కట్టకుండా రైతులకు బదులుగా ప్రభుత్వమే ఆ బ్యాంకులకు కడుతుంది. అంతేగాని అసలు ఎవరు కట్టకుండా ఉండరు. అలా ఉంటే బ్యాంకులు అక్కడ ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మానవుల యొక్క దోష శిక్షను దేవుడు క్షమించాడు. అంటే మన దోష పరిహారం ఏతుందో ఆ ప్రాయశ్చిత్తం దేవుడు చెల్లించాడు. మనం చెల్లించలేదు, మనం చెల్లించలేము. చెల్లించడం అంటే ఒకటే, మరణమే. ఆ మరణం నుండి మనం విడిపించడం కోసమే కదా ఆయన అది చెల్లించడం కోసం, మనకు మరణ భయం తీసేయడానికి, మరణమా నీ ముల్లెక్కడ అని ఆ మరణపు శిక్ష మనకు లేకుండా దాన్ని తొలగించడానికి దేవుడే ఆ మరణాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి, ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని ఆయన ప్రాణం పెట్టాడు. సో క్రిస్మస్ రోజు నాడు దేవాది దేవుడు ఈ భూమి మీదకి నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు, మానవ జాతి అందరి కొరకు. ఈ మధ్య కొంతమంది మాకెందుకు ప్రకటిస్తున్నారు ఆ దేవుణ్ణి, ఆ ఇశ్రాయేల్ దేవుడు మాకెందుకు, అమెరికా దేవుడు మాకెందుకు అనుకుంటున్నారు. కాదు, ఇది మనందరి కొరకు. నువ్వు కూడా చనిపోతున్నావు కదా, నీకు మరణశిక్ష ఉంది కదా, మరణం తర్వాత నరకం ఉన్నది కదా, నీ క్షేమం కోసం చెప్తున్నటువంటి వార్త ఇది. ఈ స్వార్థ అందరికీ
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ఎందుకంటే అందరికీ ఈ యొక్క దారి, ఇదే దారి, మరణం, ఆ తర్వాత నరకం. ఈ దారిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, అందుకోసమే నీకు ఆ శిక్ష ఉంది కాబట్టి ఆ శిక్షల నుండి నిన్ను తప్పించడం కోసమే ఈ స్వార్థ. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం క్రిస్మస్. అయితే యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, అంగీకరిస్తే, ఆయన చేసిన కార్యాన్ని నువ్వు నమ్మితే, ఆయన లేఖనంలో ప్రకారం, ఇంతకుముందు చెప్పినట్లుగా లేఖనాల ప్రకారం అప్పుడెప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు రాపించినటువంటి ప్రాంప్ట్ చేయగా ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలలో ఆయన చెప్పినట్లుగా తాను చేసి చనిపోయి లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు అని నువ్వు నమ్మితే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, అప్పుడేమవుతుందంటే నీవు దేవుని కుటుంబంలో జన్మిస్తావు. దేవుడు భూమి మీద జన్మించటం, భూమి మీదకి రావటం, అది క్రిస్మస్. నీవు ఆ యేసుక్రీస్తును నమ్మటము, విశ్వసించడం ద్వారా ఆ దేవ కుటుంబంలో నువ్వు పుడతావు. నువ్వు అప్పుడు దేవుని కుమారుడు అవుతావు. అది నీకు రక్షణ. ఇది క్రిస్మస్, ఇది రక్షణ. ఆ క్రిస్మస్ రక్షణను తీసుకొచ్చింది. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విడిపించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. అంటే రక్షకుడు, రక్షించాలనుకున్నాడు. మామూలు రోమా ప్రభుత్వం ఆ యొక్క పరిపాలన నుండి విడిపిస్తే పెద్ద ప్రయోజనం ఏం లేదు. వాళ్ళకి అప్పటికీ ఈ పాతాళ శక్తుల బంధకాలు ఉన్నాయి. దేవుడు ఈ పాతాళ శక్తుల బంధకాలన్నిటి నుండి, మరణం నుండి నిన్ను విడిపించడం కోసం యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది క్రిస్మస్. ఇది అసాధారణమైనటువంటి సంఘటనలు రెండు జరిగాయి. కన్యక గర్భవతి కావటం, దేవుడు నరావతారం ఎత్తడం. ఎందుకంటే మరొక అసాధారణమైన కార్యం మనలో జరగడం కొరకే. ఏంటది? మనము దేవుని పిల్లలం అవటం, మనము పరలోకానికి వారసులం కావటం. అంతేకాదు, మరో మాట చెప్తాను, దేవుడు మనల్ని అసాధారణ వ్యక్తులుగా కూడా చేస్తాడు. ఎస్, ఒక 2 సందర్భాలు చెప్తాను, 2 విషయాలు చెప్తాను. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఈ భారతదేశానికి మోడర్న్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆయన డాక్టర్ విలియం కేరీ. ఎవరైనా పెద్ద పండితుడా, పెద్ద చెప్పులు, పెద్ద బిలియనీరా? ఏవి కావు. ఒక చెప్పులు కుట్టుకోవడం కోసం ఇండియాకి వచ్చాడు. ఆయన చేసినటువంటి సేవల ద్వారా ఈరోజు మోడర్న్ ఇండియా నిర్మాణం అయిందంటే దేశ నాయకుల యొక్క కంట్రిబ్యూషన్ ఉన్నది. అది 10%, కానీ 90% డాక్టర్ విలియం కేరీ ద్వారా జరిగింది. ఎమీ కార్మైకెల్ ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీ తమిళనాడులోని తిరునల్వేలి అనే ప్రాంతానికి వచ్చింది. దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి ఆమె కృషి చేసింది. అనేక మందిని ఆ యొక్క దేవదాసి వ్యవస్థలోకి చిక్కుకుపోయిన వారిని విడిపించింది. అనేక మందిని పోకుండా కాపాడింది. ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చివరిగా దేవదాసి వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసేదాకా ఆమె పోరాడింది. ఎవరామె? సాధారణమైన గృహిణి, ఒక మహిళ. ఇంత సాధించిందంటే దేవుని చేతుల్లో పడితే ఆయన అసాధారణలను సాధ్యం చేసే దేవుడు. ఒక అసాధారణమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు మనుషులతో చేపించాడు. సో ఈ క్రిస్మస్ మనందరి జీవితాలలో అసాధ్యాలను చేయాలని, మిమ్మల్ని అందరినీ అసాధారణ వ్యక్తులుగా చేయాలని, మీరందరూ ఏ ఉద్దేశం కోసమైతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం మనలో నెరవేరాలని, దేవుని కుటుంబంలో మీరందరూ రక్షణ తీసుకోవాలని, జన్మించాలని, ఆ పరలోక పౌరసత్వం తీసుకోవాలని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్.